కనపడట్లేదు. ఇదేంటి నువ్వు? బాబుగారి చేతికి ఇంకా పట్టు చిక్కటం లేదు. మీరు కొంచెం షేవ్ చేయరా? మా బాబు కదా, ప్లీజ్. బాబు గారు, షేవింగ్ ఒకటేనా? తలకు నూనె పెట్టి మంచు నూనెతో లెగ్ టు ఫేస్ మసాజ్ చేసి ఇంకా సున్నిపిండితో నలుగు పెట్టి హాయిగా ప్రశాంతంగా శాశ్వతంగా నిద్రపోయేటట్టు తలంటమంటారా బాబు? చూసావా ఎందు, నువ్వే అనుకుంటే మీ ఆయన కూడా నాకు సేవలు చేయాలని ఎంత ముచ్చట పడిపోతున్నాడో. పిచ్చి సన్నాసి. అంత ముచ్చట పడుతున్నప్పుడు కాదనకండి బాబు. ఏంటి నీ బోర్డు సిఫార్సు? గోళ్ళు కడిగించుకునేంత చోటిస్తే ఒళ్ళంతా తోవించుకునే రకం. నేను అట్లాంటి అడ్వాన్స్ చాకరీలు చేయలేను. చూడండి, పెద్దల సేవ పెరుమాళ సేవ ఎంత చేస్తే అంత పుణ్యమే. నాయనా చక్రి, నేను రెడీ. వస్తున్నారు సార్. వస్తున్నావా నాయనా? త్వరగా వెళ్ళండి, బాబు గారి కోపం వస్తుంది. వస్తున్నాను సార్. ఇంకా వెళ్ళలేదా? రా. డాక్టర్ గారు, ఈ మోకాళ్ళ నొప్పులు పగవాళ్ళకు కూడా వద్దండి. ఒకసారి చెప్పావు చాలు, ఆయన టోపీ నాకు వెళ్ళిపోయింది. ఇదే ఒక్క డోసు వేసానంటే నీ మోకాళ్ళ నొప్పులు గీకాళ్ళ నొప్పులు ఫటాఫట్. ఇక నువ్వు మోటార్ సైకిల్ లాగా ఫట 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 ఫట. చూసావట్రా నా చేతి మాత్ర. ఆహా, ఒక్క డోసుతో పీటీ ఉషా పరిగెడుతున్నాడా? ఆడు పీటీ ఉషానే, మీరే ఓటీ భాష. ఏ మందు కొట్టేశాడు, ఫీజు ఎక్కువ. ఫీజు కొట్టాడా? పరిగెత్తు 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 పరిగెత్తు. పట్టుకో 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 పట్టుకో. ఆ పిలుపు నాది. రేయ్, ఆగరా. సార్, వాడిన డబ్బులే కొట్టాడు. వాడు ఇవ్వాల్సిన డబ్బు కూడా నేను ఇస్తాను, రండి. సరే పద. డబ్బులు ఇవ్వరా? ఇవ్వనురా. ఒరేయ్, నేను పరిగెత్తలేనురా. పరిగెత్తరా. 1 2 ఇదే మందుకి 3 4 ఇదిరా ఫీజు. 5 6 7 8. ఇదెవరు వైద్యానికి? మీరు వైద్యం చేయడానికి కాదు సార్, మా ఆవిడ ఉంది, మై వైఫ్. ఆ పెద్దానికి చేస్తున్న వైద్యం 100% కరెక్ట్ కాదని చెప్పడానికి. ఏం అర్థం కావట్లేదు, చాలా తికమగ్గా ఉంది. అదిగో చిట్కి కూడా బోధపడలేదు సార్. ఆ పెద్దన మాకు ఏకు మేకై కూర్చున్నాడు, మమ్మల్ని అప్పడాలాగా నమిలి తినేస్తున్నాడు. మా పిచ్చిదుందే. అదే మీ వైఫ్ సార్, ఆయన ఏదో పెద్ద భగవంతుడు అనుకొని ఆయనకు అడ్డమైన సేవలు చేస్తోంది, నన్నేమో అడ్డగడదలో చూస్తోంది. నిజమేనయ్యా, ఇప్పుడు నేను ఎట్లా నిన్ను రేసు గుర్రంలా చేయగలను? ఇక్కడే సార్ మీ బిషక్రత్నాలు, మీ అస్తవాసులు అవసరపడేవి. పంపించండి. ఓహో, అదే ఆ విషయం. అయితే నిశ్చితగా ఉండు నువ్వు. ఈనాడే ఈ క్షణమే పెట్టే బేడా సర్దుకొని ఆయన నిష్క్రమణ, నీకు విముక్తి సంక్రమణ. దొరక మంచం దొరికితే ఇప్పుడే కరెంట్ పోవాలా? చేతి వంట అమృతం. నా కర్మ కాకపోతేను. ఏమండి, కొంచెం లేవండి. లేవండి, మీరు కూర్చోండి బాబు గారు. కరెంటు పోయినట్టుందే. కొంచెం విసిరండి. సారీ అండి. ఏంటో కొన్ని పుట్టుకుతూ వచ్చిన అలవాట్లు పుడకలతో గాని పోవని భోంచేగానే ఇంత తీపి తింటాం. ఓ అరగంట నడుము వాల్చటం. అన్ని చోట్ల మన ఇష్టాలు జరిపించుకోవాలనుకోవటం ఫూలిష్నెస్ కదండి. అది పరాయి చోట. ఎందుకో నేను ఇది పరాయిలు అనుకోవటం లేదయ్యా. మా ఇంట్లో నా వాళ్ల మధ్య ఉన్నట్టుగా ఉంది, దేవాలయంలాగా. ఎందుకుండదు సార్, ఒక వెర్రి మొగుడు పిచ్చిబారే కొలువే ఉన్న గృహదేవాలయం కదా. మా ఇందు పిచ్చిదెలా అవుతుందయ్యా? సాక్షాత్తు అన్నపూర్ణాదేవి. చూడు, స్వీట్ కూడా తీసుకొచ్చింది. ఇక్కడ ఇంకో ప్రాణి కూడా ఉంది. ఇది షుగర్ ఫ్రీతో చేసింది. నాకేం అభ్యంతరం లేదమ్మా, నేను షుగర్ వాడినే. రండి సార్, కూర్చోండి. ఊరక రారు మహాత్ములని. ఏమిటి అపూర్వ దర్శనం? ఒక్కసారి బాబు గారి దర్శనం చేసుకుందామని. దేవుడు పంపించినట్టు వచ్చారు. మా ఇందు చేస్తున్న గృహ వైద్యం సరైన దారిలో వెళుతుందో కాదో తమరే చూసి చెప్పాలి. తనంతా మిడిమిడి జ్ఞానం కదా. స్వీట్ చాలా బాగుండమ్మా. తర్వాత తినొచ్చు, వచ్చిన పని చూడు. ఇంకా కొంచెం కావాలండి? తర్వాత తింటారులే. ఆయనకు వచ్చిన రోగం గురించి, నువ్వు చేస్తున్న వైద్యం గురించి ఓ గ్రంథం రాసావు కదా, అది తీసుకురా. ఇప్పుడే తెస్తా. ఈ స్వీట్ షుగర్ ఫ్రీతో ఎలా చేశానమ్మా? తెస్తున్నాను సార్, ఇదిగోండి. డేట్ వైజ్ రాశాను. బాబా బాబా బాబా. సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్. 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 సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ జై జై రామ్. వచ్చిన పని చూడవయ్య మగడా. సాయి రామ్ సాయి రామ్. వాతం ప్రకోపించడం వల్ల మహావాతవిత్వం. ఇది తప్పు కదా సార్? కరెక్ట్. కషాయం కరెక్ట్ గా వాడామమ్మా, చాలా కరెక్ట్. విత్తం ప్రకోపించడం వల్ల భాస్కరుడు మహావిధానం. ఇది తప్పు కదా సార్? ఇదే వాడాలి, ఇదే వాడాలి. ఇది వాడడం వల్లే కుదురుకుంది. పర్ఫెక్ట్ అమ్మా, పర్ఫెక్ట్ గా వాడావు. థాంక్యూ సార్. తర్వాత
ఇది తప్పు కాదు, ఇది వాడటం వల్లే వ్యాధి ఏమైపోయింది. ఇక ధర్మిలా ఇదేమిటిది? పోయిన శనివారం మీకు ఆకలి మందగించిందే? అవును సార్, అమ్మాయి మందిచ్చింది అప్పటి నుంచి ఒకటే పిచ్చాక. మరి వాడిన మందు అటువంటిది. అందుకే మమ్మల్ని అంటున్నాడు. తదుపరి స్వర్ణక్ర వ్యాధి. చాలా కరెక్ట్ గా వైద్యం చేస్తున్నావమ్మా, చాలా సంతోషం. చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సార్. కరెక్ట్ వైద్యం, పర్ఫెక్ట్ మెడిసిన్స్. ఇలాగే కంటిన్యూ చేయమ్మా సార్. మరొక్క మండలం పాటు ఇలాగే ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటే కరణం మళ్ళీ స్వర్ణి మించిపోతారు. గుడ్ డే, గుడ్ లక్. బాబు గారు ఇంకో 40 రోజులు మీ ఇంట్లో ఉండే అదృష్టం మీకు దక్కింది సార్. అమ్మా నువ్వు నాకు పునర్జన్మనిచ్చిన తల్లివా అమ్మా? కాదు, మీకు సేవ చేసుకునే దాసిని. ఏమై డాక్టరు, ఇక్కడ నాకు అభయం ఇచ్చి అక్కడ ఆ ముసలానికి ఇంకొక మండలం 40 రోజులు ఉంటే బోడి సలహా ఇస్తావా? చంపేస్తావు నోర్మై. చేది, నేను నా వృత్తికి అన్యాయం చేయలేను, ద్రోహం చేయలేను. రెండో ఒకటే. నీ భార్య చేస్తున్న వైద్యాన్ని ఏ డాక్టరు తప్పట్లేడు. పడితే మహాపాపం. నేను ఆ పాపం చేయలేకనే ఆమెను అభినందించి మనసులో నేను నమస్కరించుకొని వచ్చేశాను. ఏంటో అన్ని వృద్ధాప్య లక్షణాలు. సారీ బాబు, పద. పెద్ద పెద్ద వాటికి చెప్పలేదండి సారీలు. ఇంత చిన్న విషయానికి ఎందుకండి సారీలు జారీలు? ఏంటి బాబు, నీ మనసు ఎప్పుడైనా బాధ పెట్టానా? అబ్బే లేదండి, మీరు మమ్మల్ని చాలా సుఖపెడుతున్నారు. ఎంతో చెప్పలేం. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళం, ఏకైక గది, ఏనాడైనా ఏకాంతం. అయ్యా తమరి దయవల్ల. అదేమో పొద్దున్న లేవగానే మీకు నూళ్ళు మద్దనాలు, నేనేమో మీకు షేవింగ్లు తల స్నానాలు. ఇలా మీకు సపరేట్ చేస్తుంటే ఎంత సుఖంగా ఉంటుందో చెప్పండి. వచ్చిన 4 నూకులు మీకు ముడుపుగా చెల్లించుకుంటున్నాం. బకెట్లు బకెట్లు నిండిపోతున్నాయి పుణ్యాలు. మీరేమో హాయిగా దోమతరలు త్యాగే సంగీతం వింటూ వటపత్ర సాయిలా పబలింపు. నేనేమో ఆరు బయట చెక్క బల్ల మీద దోమల సంగీతంతో సకిలింపు. నేనెంత ఆలోచించలేదయ్యా. మీరెందుకు ఆలోచిస్తారండి? వృద్ధాప్య లక్షణం కదా పాపం. ఇందు అలా తిరగాడుతుంటే ఏమిటో నన్ను నేను మర్చిపోతాను. ఇది కూడా వృద్ధాప్య లక్షణమే సార్. కానీ మమ్మల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా సార్. పరసేవ బాధితులు పీడితులు సార్. యత్రాత్రయాత్ జన పీడిత తత్రాత్రయాత్ అవశ్య నిష్కరమణ. అంటే ఎక్కడెక్కడైతే ఓ వ్యక్తి జనాన్ని పీడిస్తుంటాడో తక్షణమే ఆ పీడుడు గాడిని నిష్క్రమింప చేయాలన్నమాట. ఇది నా మాట కాదు సార్. భగవద్గీతలో 36 అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉవాచ. ఇది మనసులోతులను చూస్తున్న సారీ. ఐఎమ్ వెరీ సారీ చక్రి. పద వెనక్కి. అమ్మవారి దర్శనం చేయిస్తాను తీసుకొచ్చాను. వెళ్ళకపోతే ఆ పాప నాకు చుట్టుకుంటుందేమో. పదండి. లేదు, నాకు వాస్తవాలను విడదీసి చెప్పి జ్ఞానోదయం చేసిన పుణ్యం నీకు దక్కుతుంది. పద. ఆటో ఇదేంటి బాబు గారు, ఉన్నట్టుండి ఇలా వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఇన్నాళ్లున్నాను, చాలదా అమ్మా? మా వల్ల ఏమైనా అపచారం జరిగిందా బాబు గారు? ఆ మాట నేను మనసులో అనుకున్నా మహాపాపం. కన్న కూతురి కన్నా మిన్నగా నువ్వు, కన్న కొడుక్కి మించి మీ ఆయన నాకింత సేవ చేశారే. ఇది ఏనాటి రుణానుబంధం. సార్, మీకు అభ్యంతరం లేకపోతే మీతో పాటు నన్ను తీసుకెళ్ళండి. బ్రహ్మచారి ముండావాణ్ణి చక్రీలాగా గడ్డం గీసి మర్దనా చేసి స్నానం గట్రా ఒక్కటేమిటి సర్వం చేయగలను. మీరైనా నచ్చ చెప్పండి, ఉండిపోతారేమో. ఎన్నాళ్ళని ఉంటారే పాపం. ఇంటి మీద గాలి తిరిగినట్టుంది. డోలీలో కూర్చున్న అరగంట సేపు పాపం ఇంటి చెప్పమే. ఆచార్య డాక్టర్ గారు కూడా చెప్పారు కదా ఇక్కడే ఉంటే మంచిదని. రండి, చెప్పండి ప్లీజ్. అది కాదే బాబు గారు, మీరు మనసు మార్చుకోలేరా? దానికోసం, నా కోసం. మా కోసం సార్, మీరు ఒక్క అడుగు ముందుకేస్తే మమ్మల్ని చంపుకు తిన్నట్టే. థ్యాంక్ యూ. ఎంతసేపు సార్ వెయిటింగ్? త్వరగా రండి. అమ్మా ఇందు, ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. ఆ చక్రి, ఆ? అమ్మాయిని గాజు బొమ్మలా చూసుకోవాలి సుమా. మీరు నిశ్చింతగా వెళ్ళండి సార్. ఏంటి సార్ వెతుకుంటున్నారు మళ్ళీ? ఓ 500 ఉంటే చేబదులుగా ఇస్తావా ఖర్చులకి? ఎంఓ చేసేస్తాను. అలాగే సార్. ఈ సంచిలో చపాతీలున్నాయి. ఇందులో
మజ్జిగ పెట్టాను, అందులో మందులు కూడా ఉన్నాయి. ఇవ్వండి సార్ 500. త్వరగా పోనీవయ్యా, జాగ్రత్తగా వెళ్ళండి సార్. ఇదిగో చక్రి, ఇదిగో ఇలాంటి సిచ్యువేషన్ గుర్తుగా ఉండాలంటే ఫోటో తీస్తే బాగుంటుంది. ఏది అదేమిటి అలా వెళ్ళిపోతున్నప్పుడు ఎక్స్ప్రెషన్ బాధగా ఉండాలి కానీ రిలీఫ్ ఎక్స్ప్రెషన్ ఏమిటి బాగుండదు. భంగిమా ఏమిటోనే గంగ, అన్నీ బాగానే ఉన్నాయి గాని ఈ పిల్ల వెదవులతోనే బెంగ అంతా. తల మీద ఒక్క చిగురు కూడా లేకుండా జీవితం అంతా ఈ నిత్యగొడతో ఎలా బతుకుతారో ఏంటో. బాధపడుకో అక్క, మావయ్య గారు ఆ పిల్లలిద్దరికి కేశ సంజీవని వైద్యం చేస్తున్నారు కదా, ఆయన హస్తవాసి పుణ్యమా అని ఆ ఇద్దరు పిల్లలి గుళ్ళ మీద దండకారణ్యాలు ములుస్తాయి చూడు. నీ నోటి చలవ వల్ల అలాగే జరిగితే మన మగాళ్ళకు కూడా కేశ సంజీవిని క్రియ చేయించుకుందాం. జోయ్ మా దుర్గా. రండి రండి, పెద్ద ఆయన గుళ్ళు మీద కట్లెప్పుడు తీస్తున్నారు, అందరూ మీకోసం వెయిటింగ్. రండి 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 రా రండి రండి. వస్తున్నాం. అక్షతలు వేయండి, అక్షతలు వేయండి. మీరు కూడా అక్షంతలు వేయండమ్మా. వేయండి వేయండి. తల్లిదండ్రులు ఇద్దరు కట్లిప్పేయండి. కానివ్వండి, దుర్ముహూర్తం వచ్చేస్తోంది. జుట్టు ఒత్తుగా వచ్చుంటుందా మావయ్య గారు? మీరే చూస్తారు కదా, విప్పండి అమ్మా. నైస్, వెరీ నైస్. నానమ్మా. ఎవరు? మీ మనవల అత్తయ్య. ఆ అవునా? అవునమ్మా, నాన్నే వైద్యం చేశారు. మీరా? సత్ఫలితాన్ని ఇచ్చింది కదా, మొలకెత్తడం మొదలెట్టింది. భగవాన్, వీళ్ళకు కూడా బాలబట్టతలు చేసేసావా? పెనిమిటిగా దొరికాడండి పాతికేళ్ల పసిపాపాయి, వీసమెత్తు రోషం లేని మీస కట్టుగల మొగలాయి. మాటకారినే గాని మోసగాన్ని కానువని మాటకారినే గాని మోసగాన్ని కానువని బాచన్ని కాలు ముక్కుతా కసురుకోకే ఉరిమురిమి. అబ్బా, కాలికి వేస్తే నడకేసే తమ ఇచ్చకాలకేమి, ఆ గడుసుదనానికి కొంచెమైన నాకో పోరాదేమి. ఆ చెలిమి నా బలిమి. ఆ చెలిమి నా కలిమి. అబే ఎప్పటికీడు ఏమిటండి ఇది వేళాపాల లేకుండా? ఎవరు మీరు? ఏం కావాలి? నేను శివానందమూర్తి గారి మనిషిని. ఏమిటి మీకోసమే బాబు గారు వచ్చాను. పంపారా? ఆయన ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారట, ఆరోగ్యంగా తిరుగుతున్నారట, తింటున్నారట, అంతే కదా? ఏం ఆరోగ్యం బాబు, ఇక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి హిందూ గారి గురించి కలవరంతా. ఎందుకు రెంచరు? అడ్డమైన సేవలు మరిగిన తర్వాత అబ్బబ్బబ్బబ్బా, ఛీ! మీరు నిజం చెప్పండి, ఎలా ఉన్నారు? మీకు వీలైతే నాతో ఒకసారి తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను. అబ్బే, ఒక 5-6 నెలల వరకు కుదరదండి, అసలే భక్తుల సీజన్ కూడా. మీరు వెళ్ళండి, అడిగిన చెప్పండి. నువ్వు రావే. మీరు మనసు మార్చుకుంటే నీ ఎదురుగానే ఉన్న డాక్టర్ వరదాచారి ఇంట్లో 2 రోజులు మీకు ఉండండి, హాయిగా రెస్ట్ తీసుకోండి. ప్రస్తుతానికి మమ్మల్ని వదిలేయండి. కుదిరితే చూద్దాం. వెళ్ళండి. పెద్దబాబు గారికి ఏదో తేడా చేసుంటుందండి, లేకపోతే మనిషిని ఎందుకు పంపిస్తారు? ప్రాణాపాయం ఏం జరుగుండదు. అలాగే తన నల్ల బట్టలు వేసుకుని నల్ల బ్యాడ్జీ పెట్టుకుని వచ్చిండేవాడు కదా. నువ్వు వచ్చి పడుకో. రా రా. ఏమండి, పిల్లి ఎలుక నోట్లో ఖర్చుకొని పారిపోయినట్టు పొద్దున్నే కలుస్తే అదేమైనా పీడకలా? అమ్మో, అది చాలా మంచి కళ. మొగుడు పెళ్ళాం పెదాలు ఖర్చుకొని పడుకున్నట్టు అర్థం. రా, కళ్ళ నిజం చేసుకో. ఎంత కాదనుకున్న బాబు గారి గురించి. కాపుతో బాబు గారు చెప్పు. అయ్యో, ఎన్నాళ్ళకి మనకు స్వతంత్రం వచ్చింది, మనకు విముక్తి లభించింది, మన మంచం మనకు వచ్చేసింది. ఏమొచ్చింది? విరిక్కొచ్చిందిగా. అదంతా శుభప్రదమే, పిచ్చి ముద్ద. కాదండి, మనం వెంటనే బాబు గారి దగ్గరికి వెళ్దాం, ఆయనకి చెప్పొస్తాం. పెద్ద బాబు, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకున్నాం సార్, కానీ మీ జీవాత్మ
మా ఇంటి దోలాలు పెట్టుకునేలా ఉయ్యాలు ఊగుతుంది అనుకోలేదు. నువ్వు గాని కనిపిస్తే టిషా టిషా. ఇదేమిటండి, ఏదో 5 స్టార్ హోటల్కి తీసుకొచ్చినట్టున్నారు? ఇది హోటల్ కాదు బాబు, అయ్యగారు ఉండే బంగ్లా. అయ్యగారు ఉండే ఆ ఈ కార్లన్నీ అయ్యగారివే. బెంజి ఆడి సర్వీస్ కి వెళ్ళాయి. సొంత హెలికాప్టర్ కూడా ఉంది. సొంత. బాబు ఏమండి, ఏమైంది? బాబు బాబు కళ్ళు తిరిగినట్టున్నాయి. లోపల మంచాలు ఉన్నాయి, చేస్తాం. అక్కడ పడుకోవచ్చు. వడదెబ్బ తగిలినట్టుంది. రేయ్ ఎవరు అక్కడ? వస్తున్నాం సార్. అమ్మాయి గారు ఏమిటా వెళ్లి చూపులు పిచ్చి చేష్టలోను. చిన్నబాబు గారికి చల్లటి గ్లూకోజ్ నీళ్ళు తీసుకురండి. వెళ్ళండి. అలాగే తొందరగా రండి. లోపల మీటింగ్ జరుగుతున్నట్టుంది. నేను బాబు గారికి చెప్పొస్తాను, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే. కళ్ళు తిరిగాయా? ఎందుకు? అది సరే, మన పెంకిటింట్లో ఉన్నది ఈ బాబు గారేనా? మన కుక్కి మంచం మీద పడుకున్నది ఈ బాబు గారేనా? నమ్మలేకుండా ఉన్నానే. నేను చెప్పానా ఆ బాబాయే ఈ బాబుగారి రూపంలో వచ్చారేమోనని? రైట్. జై సాయిరామ్, జై సాయిరామ్. ఇదిగో నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తా. అమ్మో, చాలా పెద్ద ఇల్లు. అయ్ బాబోయ్, బొమ్మ నిజమా? హ్మ్? హ్మ్? బొమ్మే. అమ్మగారు, సార్ ఎంత బాగా డెసిషన్ తీసుకున్నారో చూసావా? నిజమే రాఘవా, నేను అసలు ఊహించనే లేదు. మరి అదే ఆయన గొప్పతనం. స్టిల్ బాబు ఏంటి నిజమా? మేడం మేడం, జస్ట్ 1 minute. ప్లీజ్ ఆగండి, తప్పుకోండి. ఆమెను కంగారు పట్టకండి. ఓకే ఓకే. రామ్మా, వాడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. మేమందరం కూడా. ఐఎమ్ చక్రధర్ రావు, హర్ హస్బెండ్. షీస్ మై వైఫ్. రండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. జై షిరిడి సాయినాథ్ మహారాజ్ కి జై. నువ్వు కలవరిస్తున్న దేవత ఇదిగోరా, ప్రత్యక్షమైంది. బాబు గారు, మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు షిరిడి నుంచి సాయిబాబా ఇప్పుడే రైలు దిగొచ్చినట్టుంది. జై సారాం, జై సారాం. మా వాడు మీకు ఇప్పుడు టూరిస్ట్ సీజన్ రాలేకపోతున్నాను ఫోన్ చేసి చెప్తే ఎంత దిగులు పడిపోయాను. అంటే అప్పుడు నాకు చికెన్ గున్నే వచ్చి అపస్మారకంలో ఏదేదో మాట్లాడేశాను. మీరు కూర్చోండి. బాబు గారు మా ఇంట్లో ఉన్న ఆ 4 రోజులు మాకు పుట్టపత్తలు ఉన్నట్టు అనిపించింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు షిరిడీకే వచ్చినంత ఫీలింగ్. అంతరాంతరాల నుంచి ఒకటే వైబ్రేషన్స్. అమ్మో, ఈ స్థలమేమో ఏంటో గానీ ఇక్కడ అడుగు పెట్టిన కాడి నుంచి అడుగు తీబుద్ధి కావట్లేదు, తిరిగి వెళ్ళబుద్ధి కావట్లేదు. ఏమిందు? తిరిగి పంపించడానికి కాదు వాడు మిమ్మల్ని పిలిపించింది, మరి స్థిరంగా ఇక్కడే ఉంచుకోవడానికి. స్థిరంగా? ముందు అబ్బాయిని గుడికి తీసుకెళ్లి అర్చన చేయించు. అలాగే సార్ ఈవినింగ్ ఎడిషన్ కి మీరు సింధు గారు ఒక్క స్టిల్ ప్లీజ్. జాగ్రత్త. బాబు గారు, సింధు. సార్ మీరు తర్వాత వాళ్ళిద్దరిని ఎక్స్క్లూజివ్ గా. అలా కాదు, అబ్బాయిని కూడా ఉండి. థ్యాంక్ యూ సార్. చేతులు వేయండి. ఓకే, స్మైల్.
నీ దగ్గర వాడు దారి ఖర్చులు కానీ 10,000, అప్పుడప్పుడు చిల్లర బండగా తీసుకున్నది మొత్తం 50,000 బాబు. ఇదిగో తీసుకో. అబ్బే నేను ఆయనకు అప్పగా ఇవ్వలేదండి. రండి. ఏమండి 500 మీరు ఇచ్చింది? అంత మొత్తం తీసుకున్నారేంటి? ఇప్పుడు మన వద్దంటే ఆయన అవమానించినట్టు, వెంటనే తీసుకుంటే ఆయన ముద్దు చెల్లించినట్టు. ఆ రెండోదే నా ప్రిన్సిపల్. రా ఏడుకొండవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. రాఘవాచారి గారు, అయ్యా మా వాళ్ళ పేర్లతో అర్చన చేయించాలి. అలాగే. రా. నా పేరు చక్రధర్రావు అండి. తన నా భార్య. వశిష్ఠ గోత్రోద్భవస్య సింధు నామధేయస్య చక్రధరరావు నామధేయస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుధారోగ్య సింధు ఏమిటి? ఏమో నాకేం తెలుసు. ఇవాళ వాడికి పోర్టు చైర్మన్ తో అపాయింట్మెంట్ ఉంది. ఆ పర్యాకి వస్తాడు, మనల్ని కానిమ్మను. అమ్మగారు ఏమ్మా? ఒక నిమిషం. అమ్మగారు, తమ సెలవు వల్లే మా కాపురం బాగున్నది. పాపకి తమ పేరే పెట్టుకున్నాం, సింధు. దీవించండి అమ్మా. అవునమ్మా, మా ఇంట్లో దీపం వెలిగించిన తల్లివి. మళ్ళా భూమి మీదకి వచ్చి మా అందరికి ఎలుగునెత్తున్నావు. పద పదవయ్యా. వద్దామమ్మా. ఏమిటిది బాబు గారు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, అందరూ వింతగా చూస్తున్నారు. అవును, అందరూ సింధు సింధు అని పిలుస్తున్నారు. ఎవరో స్వర్గలోకం నుంచి దిగొచ్చిన మనుషులా చూస్తున్నారు. నిజమే చక్రి. మమ్మల్ని అందరినీ దుఃఖ సముద్రంలో ముంచేసి పైలోకాలకు వెళ్ళిపోయిన సింధు పునర్జన్మెత్తి మళ్ళీ మా ఇంట్లో అడుగుపెట్టినట్టు అనిపిస్తుంది. మా అందరి ముందు సజీవంగా తిరుగుతోందా అనిపిస్తోంది. అర్థం కాలేదు కదూ? రండి చెప్తాను. చూడండి. అందులో ఉన్నది ఎవరమ్మా? అచ్చంగా నా పోలికే, కానీ నేను మాత్రం కాదు. అవును, అప్పుడు నువ్వు కాదు. కానీ ఆనాడు రైల్వే స్టేషన్లో మా శివానందం నేను చూసినప్పటి నుంచి అతనికి, ఈ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మా అందరికి నువ్వు సింధువే. సింధు వాడికి స్వయాన మనవరాలు. పసిపాపగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కారు ప్రమాదంలో చనిపోయారు. అప్పటి నుంచి వాడే తల్లి, తండ్రి, గురువు, దైవం. ఎన్ని సద్గుణాలు ఓ ఆడపిల్లలో ఉండాలో అవన్నీ సింధులో చూసుకున్నాడు. కేవలం ఇంటికే పరిమితం కాకుండా ఆట, పాట, చదువు, స్పోర్ట్స్ అన్నిటిలోనూ ప్రవీణురాలను చేశాడు. అయ్యా, ఇవాళ తిథి నవమి, నక్షత్రం రోహిణి 9 గంటల 15 నిమిషాల వరకు, వర్జ్యం 7 గంటల 30 నిమిషాల నుంచి 11 గంటల 20 నిమిషాల వరకు, యమగంట కాలం 9 గంటల నుంచి 10 గంటల 30 నిమిషాల వరకు, యమగండం 9 గంటల నుంచి 10:30 వరకు. వీర్రాజు, వీర్రాజు, ఏమిటో అరుపులు ఉన్నట్టు నీకేమైంది? సింధు వాళ్ళ రేస్ స్టార్ట్ అయిందా? కరెక్ట్ గా 9:30కి ఫ్లాగ్ ఊపారు. టీవీలో లైవ్ వస్తుంది. నాన్సెన్స్. టీవీలు బంద్ చేయి. ముందు ఆ స్పాన్సర్ వాడి పేరేంటి, అశోక్ జైన్, వాడికి ఫోన్ చేసి రేస్ ఆపేయమను. ఏమిటా ఏమైంది? సగంలో ఎలా ఆపుతారు? ఆపి తీరాలి. యమగండంలో ఎలా మొదలు పెడతారు? అసలు వాళ్ళకి ఏమైనా బుద్ధుందా? యునో, సింధు మై గ్రాండ్ డాటర్ పార్టిసిపేటింగ్ ఇన్ ఏ రేస్. ఏం జరగడానికి వీల్లేదు. జరిగిందో ఐ విల్ కిల్ యూ. నీకు పిచ్చి కుదురుతోంది. నువ్వు మాట్లాడుకుని కూర్చో. ఏమీ కాదు. బాబు గారు, అమ్మాయి గారు థర్డ్ పొజిషన్ లో ఉన్నారు. గెలిచే అవకాశాలు ఉన్నాయి. రేయ్, ఫోన్ చేసి రేస్ ఆపించమంటావా? థర్డ్ పొజిషన్ లో ఉంటే ఆపించేస్తారా? ఫూల్, ఇడియట్, రాస్కెల్, స్టూపిడ్. బాబు గారు అమ్మాయి గారు సెకండ్ పొజిషన్ కి వచ్చేసారు. ఫస్ట్ పొజిషన్ వచ్చారని చెప్పు, లేకపోతే ఐ విల్ కిల్ యూ.